తెలంగాణలో పాపులేషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే. ఎలా అంటే రీసెంట్గా గవర్నమెంట్ రాజీవ్ వికాస్ అని ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. దాంట్లో 50,000 నుంచి వెళ్ళి 4 లక్షలకు 4 కేటగిరీలుగా చేసి కొంత మొత్తంలో మనీ ఇస్తానైతే అంటుంది. అయితే దీంట్లో బీసీలు తెలంగాణలో 56% ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ రాజీవ్ వికాస్లో దక్కిన షేర్ మాత్రం 32%. అదే ఎస్సీలు తెలంగాణలో పాపులేషన్ వచ్చేసి 17% ఉన్నారు, కానీ వాళ్ళకు రాజీవ్ వికాస్లో వాళ్ళకు వచ్చిన షేర్ మాత్రం 30% ఉంది. ఎస్టీలు 10% ఉంటే వాళ్ళకి మాత్రం రాజీవ్ వికాస్లో 20% వస్తుంది. ఇంత ఇంజస్టిస్ ఎందుకు? నిరుద్యోగి అన్నప్పుడు ఎస్సీ అయితే ఏంది, ఎస్టీ అయితే ఏంది, ఎవరైతే ఏంటి, జస్ట్ ఇదొక్కటన్నా పాపులేషన్ బేస్డ్గా అప్లై చేసి సో అందరికి సమానంగా ఇస్తే బాగుంటుంది. కానీ ఇది మాత్రం ఎప్పుడు ఫాలో అవ్వరు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. సో ఇలా ఫాలో అయితే బాగుండేదని నా ఒపీనియన్. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్.